హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటోవర్స్ విత్ పవన్. యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ మోటివేషన్ ఏంటంటే, రీసెంట్ డేస్లో చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్. లైక్ ఏబిఎస్ అని, టీసీఎస్ అని, అడాస్ అని, కార్నరింగ్ ఫంక్షన్స్ అని, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అని, సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ బైక్స్ అండ్ కార్స్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దే డజంట్ నో హౌ దిస్ ఫంక్షన్స్ వర్క్. ఓకే, ఏదో ఒక సేఫ్టీ టెక్నాలజీ పేరు చెప్పారు, అది నా బైక్లో ఉంది, అంతే నేను కొనేసుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆ అవేర్నెస్ అనేది ఉండట్లేదు. ఈ సేఫ్టీ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనే అవేర్నెస్ అయితే ఉండట్లేదు. సో ఫర్ మీ, ఇట్స్ నేను ఈ సిస్టమ్స్ మీద, టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను లైక్ పాస్ట్ 7 years. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ అవేర్నెస్ టు ద పీపుల్. ఈ అవేర్నెస్ అనేది వస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఉంది. మీరు మీ స్కూటీ తీసుకొని, బైక్ తీసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సడన్గా కుక్కో ఎవరో ఒక మనిషి అడ్డొస్తారు. అడ్డొచ్చినప్పుడు ఏమైందంటే, యూ 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 ట్రై టు అప్లై ద బ్రేక్, యూ ట్రై టు గ్రాప్ ద బ్రేక్ ఇన్ పానిక్ సిచ్యువేషన్. ఫ్యూ పీపుల్కి ఏమవుతుందంటే, రీసెంట్ సినారియోలో నేను అబ్జర్వ్ చేసిందంటే, ఐ వాస్ గోయింగ్ ఆన్ టు ఏ డెస్టినేషన్ విత్ మై ఫ్రెండ్. వెనకాల కూర్చొని వెళ్తున్నాను. సో ఇన్ దట్ బైక్ ఏబిఎస్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ సమ్ అదర్ సేఫ్టీ ఫంక్షన్స్ ఉన్నాయి. సడన్గా ఒక ఒక మనిషి అడ్డొచ్చేసరికి హీఈస్ నాట్ గ్రాబింగ్ ద బ్రేక్స్ విత్ ఫుల్ ఫోర్స్ ఈవెన్ దో దెర్ ఈస్ ఎ సేఫ్టీ ఫంక్షన్ ఇన్ దిస్ బైక్. ఓకే, వాడు వాడి థాట్ ప్రాసెస్ ఏమైపోయిందంటే, ఓకే ఇప్పుడు ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు గ్రాబ్ చేస్తే నా బైక్ అనేది స్కిడ్ అయిపోద్ది, నా వీల్ అనేది లాక్ అయి పడిపోతాను అనే థాట్ ప్రాసెసే ఉంది. ఈవెన్ దో దెర్ ఈస్ ఎ సేఫ్టీ ఫంక్షన్, వాడికి ఆ అవేర్నెస్ అనేది లేదనమాట. సో హీ డింట్ డూ ద ఇంటెండెడ్ బ్రేక్ అప్లికేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఏమైద్దంటే, ఇప్పుడు ఈ అవేర్నెస్ అనేది తీసుకొస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే నా బైక్లో ఈ టెక్నాలజీ అనేది ఉంది. ఇప్పుడు సడన్గా నేను ప్యానిక్ బ్రేక్ అప్లై చేసినా కూడా ఈ టెక్నాలజీ ఉండటం వల్ల దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ దట్ ఓకే నేను సేఫ్గానే ఉంటాను అనే ఒక సెల్ఫ్ అవేర్నెస్ వస్తే, అనే ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తే, పీపుల్ విల్ యూటిలైజ్ దట్ ఫంక్షనాలిటీ టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ అనేది నా ఆలోచన. సో రైట్ నౌ I'll explain these technologies, how these technologies work. At the same time, the main intention ఏంటంటే educating you guys, like what is the science behind this technology, what is the physics behind this technology. సో ఈ ఫండమెంటల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సేఫ్టీ టెక్నాలజీ అనేది మీ డే టు డే లైఫ్లో ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా సేఫ్టీ ఆస్పెక్ట్లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో మూవింగ్ ఆన్, కంటెంట్ ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఫ్యూ బేసిక్స్ అండ్ ఫ్యూ ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ని తీసుకొని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ సైన్స్ విల్ ఎఫెక్ట్ దిస్ సేఫ్టీ టెక్నాలజీ అనేది ఒక బ్రిడ్జ్ లాగా బిల్డ్ చేస్తాను. విత్ దీస్ బేసిక్స్తో ఐ విల్ బిల్డ్ దట్ బ్రిడ్జ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సేఫ్టీ టెక్నాలజీ, హౌ దిస్ సేఫ్టీ టెక్నాలజీ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డే టు డే లైఫ్, మిమ్మల్ని ఎలా సేఫ్గా ఉంచుతాయి, మిమ్మల్ని ఎలా కాపాడతాయి ప్యానిక్ సిచ్యువేషన్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై బెస్ట్ ఇన్ ఇన్ ఆల్ డిఫరెంట్ వేస్. సో థ్యాంక్ యూ.